క్రైస్తలం ప్రభునేసు క్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు. ఈరోజు వాక్యాధ్యాయము లూకా సువార్త 12వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలని చూసుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ఇలాగ రాయబడి ఉంది. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను. పరిశీల వేషధారణ అను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనినవి వెలుగులో వినబడను, మీరు గదుల యందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఈ లూకా సువార్త 12వ అధ్యాయము 1 నుంచి 5 వచనాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నట్టయితే, మనం గమనించినట్లయితే ఈ మాటల్ని అక్కడ జనసమూహం ఉన్నారట. ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాట అవుతున్న పరిస్థితి ఉంది అక్కడ. యేసుప్రభు వారి బోధలు వినడానికి, లేదా ఆయన ఆశ్చర్య కార్యాల గురించి విని ఆయన చూడడానికే కానీ, ఆయన వల్ల స్వస్థత పొందుకోవడానికే కానీ ఇలా చాలా జనాలు అక్కడికి కూడుకున్నారు. ఒకరి మీద ఒకరు పడే అంత పరిస్థితి ఉంది. ఆ సమయంలో ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నారు. అయితే అక్కడ ఎవరైనా చనిపోయారా అన్నట్లయితే అక్కడ రాయబడలేదు. కానీ ఈ మొదటి 5 వచనాల్లో ఎవరితో మాట్లాడుతున్నారు అంటే ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నారు. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అని కూడా ప్రభు మరొక చోట చెప్పడం జరుగుతుంది. ఇక్కడ శిష్యులు అంటే ఒక్క మాటలో అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, శిష్యులు అంటే ప్రభు కొరకు ప్రత్యేకించబడిన వారు, ప్రభు పని నిమిత్తమై ప్రత్యేకించబడిన వారు అని చెప్పుకోవచ్చు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, దేవుని నీతిని, రాజ్యాన్ని వెతుకుతూ వారు నీతిగా జీవిస్తూ నీతికై నిలబడుతూ దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ప్రకటించేవారని అర్థం. అయితే ఇక్కడ మనం 3 విషయాల గురించి చెప్పుకోవాలి. ఫస్ట్ ఏంటి అంటే, ఇక్కడ రాయబడి ఉంటుంది ఏంటంటే, పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గురించి జాగ్రత్త. ఫస్ట్ వన్ అది. రెండోది ఏంటంటే, మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. ఇదే మాటని మనం మత్తయి సువార్తలో కూడా చూస్తాము. ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయం 26వ వచనంలో ఎలాగుంది చదువుతున్నాను చూడండి. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ప్రభు, మరుగైనది ఏదియో దాచబడకపోదు, రహస్యమైనది ఏదియో తెలియబడకుండా పోదు. మనం రహస్యంగా గదులతో మాట్లాడుకునేది కూడా మిద్దెల మీద ప్రకటించబడుతుందంట. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ ఏం చెప్తున్నారంటే, దేహమును చంపిన తర్వాత ఏమీ చేయలేని వారికి మీరు భయపడకండి. దేహమును చంపిన తర్వాత నరకములో పడద్రోయే శక్తి గల వారికి మీరు భయపడండి అని ప్రభు చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది, మరణం యొక్కయు పాతాళం యొక్క తాళపు చెవులను నా స్వాధీనంలో ఉన్నాయి అని ప్రభు చెప్తారు. అయితే ఫస్ట్ మాట మనం మాట్లాడుకుందాము. ఆచార భక్తి అంటే పరిసయ్యులు అంటే పులిసిన పిండిలో కొంచెం పులిసిన పిండి మొత్తం పాడైపోతుంది. అలాగే ఇక్కడ పరిసయ్యుల్ని పులిసిన పిండితో ఎందుకు పోల్చాడు అంటే, వీరి భక్తి కన్నా ఆచారాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. అంటే వీరు భక్తికి మించిన ఆచారాలు చేస్తూ ఉంటారు.
ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థమయ్యే రీతిలో ఒకసారి మీకు చెప్తాను. ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే, ఒక వ్యక్తి వచ్చి వాళ్ళ దగ్గర ఏదైనా నాకు ఆకలిగా ఉంది, ఆహారం పెట్టండి అని అడిగారు అనుకోండి. వీళ్ళు ఏం చేస్తారు? వాక్యంలో రాయబడింది ఏంటి? బీదవానికి సహాయం చేసేవాడు లేదా అప్పిచ్చేవాడు, దానం చేయవాడు యెహోవాకి దానం ఇచ్చేవాడు. బీదవాడికి సహాయం చేసేవాడు దేవునికే దానం ఇచ్చినట్టు అనమాట. అలా రాయబడి ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే, తన ఆకలిని తన పరిస్థితిని, తన ఆకలిని పట్టించుకోకుండా, తన స్థితిని పట్టించుకోకుండా వారి మనస్సుని కఠినం చేసుకుని ఆచారాలు పాటిస్తారు. అంటే నువ్వు వెళ్ళి ముందు చేతులు కడుక్కొచ్చుకో అని చెప్తారనమాట. ప్రభు శిష్యులు కూడా ప్రభుతో పాటు భోజనం చేస్తూ ఉంటే నీ శిష్యులు ఎందుకు చేతులు కడుక్కోరని కూడా రాస్తూ పరిశీలన అడిగినట్టుగా మనం చూస్తాము సువార్తల్లోనే. అయితే అలాగే ఇంకా చెప్పాలి అంటే, విశ్రాంతి దినంలో పరిశుద్ధంగా ఆచరించవాలేను, విశ్రాంతి దినంలో ఏ పని చేయకూడదు అనేది ఒక ఆజ్ఞ. అయితే వీరు విశ్రాంతి దినమున ఇంకా కఠినంగా ఏం చేస్తారంటే, ఎవరైనా చనిపోయినా కూడా పట్టించుకోరనమాట. ఇంకా చెప్పాలి అంటే, ఒక గాడిద పిల్ల బావిలో పడిపోయింది అనుకోండి విశ్రాంతి దినం రోజున, దాన్ని తీయడానికి కూడా ఇష్టపడరు. అంటే ఒక మూగజీవి చనిపోతున్నా కూడా పట్టించుకోరనమాట. అలా భక్తికి మించిన ఆచారాలనే ఆచరిస్తారు. ఇలాంటి వారితో మీరు జాగ్రత్తగా ఉండండి. భక్తికి మించిన ఆచారాలకి విలువనిచ్చే ఈ పరిసయ్యుల లాంటి మనుషులకి మీరు దూరంగా ఉండండి, వారి వల్లే మీరు ఉండకండి అని ప్రభు శిష్యులకి చెప్తున్నారనమాట. ఇక రెండవ మాటకు వస్తే, మరుగనిది ఏదియో దాచిపడకపోతూ, రహస్యమైనది ఏదైనా కూడా తెలియపరచబడకపోతూ అని చెప్పి కూడా మనం చూస్తాం. అయితే మనుషులు కొంతమంది ఇతర మనుషులకి భయపడుతూ ఉంటారు, వారి యొక్క అధికారాన్ని బట్టో, హోదాని బట్టో, ఏదైనా ఇతర కారణాలను బట్టి. అయితే ఇక్కడ నేను అధికారుల గురించి మాట్లాడట్లేదు. బైబిల్ చెప్తుంది అధికారులకి భయపడాలి, అధికారులను గౌరవించాలి, అధికారులతో సాత్వికంగా వ్యవహరించాలి. నేను చెప్పేది అధికారుల గురించి కాదు. వివరంగా చెప్తాను. ఏంటంటే, వారి యొక్క భక్తి లేని కొందరు తాము భక్తిలో ఉన్నామని అనుకొని ఆచారాల ముసుగులో భక్తిని కొనసాగిస్తూ, వేషధారణ భక్తిని కలిగి ఉన్న కొందరు తాము రహస్యంగా చేసే పనులు, చీకటిలో చేసే పనులు బయటికి ఎవరికి తెలియలే అని అనుకొని పైకి హుందాగా అధికారులుగా ప్రవర్తిస్తూ మన భక్తిని, మన నీతిని పాయింట్అవుట్ చేసేవారిగా ఉంటారు. అయితే ఇంకా వివరంగా చెప్తాను. ఏంటంటే, మనుషులు కొంతమంది ఏంటంటే దేవుణ్ణి పక్కన పెట్టేసి మనుషులకు భయపడుతూ ఉంటారు. కొంతమంది మనుషులు దేవుణ్ణి పక్కన పెట్టేసి మనుషుల నిమిత్తం తమ విశ్వాసాన్ని, తమ భక్తిని, తమ యథార్థతను, తమ నీతిని విడిచిపెట్టేసేవారిగా ఉంటారు. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పమంటారా? ఒకరోజు పేతుర్ని దేవుడు అడుగుతారు, నేను ఎవరినైనా అనుకుంటున్నావంటే నువ్వు దేవుడి కుమారుడు అని చెప్తాడు, నీకోసం నా ప్రాణమైనా ఇచ్చేస్తానని ప్రభుతో చెప్తాడు. ప్రభు అంటారు, కోడి కూయక మునుపు నువ్వు 3 సార్లు నన్ను ఎరగనని చెప్తావు అంటాడు. లేదు ప్రభు, నేను అలా చెప్పను అంటాడు పేతురు. అయితే ఈ పేతురు ఆ సమయానికి వచ్చేసరికి, అంటే యేసు ప్రభు వారిని పట్టుకుని సిలువకు అప్పగించే సమయం వచ్చేసరికి, ఎప్పుడైతే ఆ రాత్రి యేసు ప్రభు వారిని పట్టుకున్నారో, పేతురు భయపడి మనుషుల నిమిత్తమై ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అని పొంకేస్తాడనమాట. అప్పుడు వరకు యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నవాడే. యేసుక్రీస్తు ప్రభు అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకోసం ప్రాణమైనా ఇచ్చేస్తాను అని చెప్పినవాడే. అవును, మొదట దేవుడు పిలిచినప్పుడు అన్నీ విడిచిపెట్టి వచ్చేసిన వాడే. కానీ ఒకానొక సమయానికి వచ్చేసరికి ప్రభు చేయి విడిచిపెట్టేశాడు. అసలు ఆయన తెలియనంటే తెలీదు అని 3 సార్లు బొంకుతాడు. అదే పేతురు, అది భయపడి చేశాడు పేతురు. ఎందుకు? మనుషుల నిమిత్తమే. ఆ మనుషులు వేషధారణ భక్తి కలిగిన వారు. అప్పుడున్న పరిసయ్యులే కానీ ఇతర వ్యక్తులు ఎవరైనా సరే, భక్తి లేని వారొకరు, లేదా అన్యులైన వారు, భక్తి లేని వారు, తమ భక్తిలో వేషధారణ కలిగి ఉన్నవారు, అక్కడ ఉన్న ప్రజలు, వారికి భయపడి ప్రభుని విసర్జిస్తాడు ఈ పేతురు. ఇక చెప్పాలి అంటే, ఒక పుట్టి గుడ్డివాడికి యేసు ప్రభు వారు కళ్ళు దయచేస్తారు. శిష్యులు అడుగుతారు, ప్రభు ఇతరు గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు పాపం చేశారు? వాళ్ళ అమ్మ, వారి నాన్న అంటే ఎవరు పాపం చేయలేదు. దేవుని క్రియలు ఇతని యందు ప్రత్యక్షపరచబడడానికి ఇతడు గుడ్డివాడిగా పుట్టాడన్న మాటని ప్రభు చెప్తారనమాట. అయితే
అతడు దేవుడు యేసుప్రభు వారు ఆ వ్యక్తిని స్వస్థపరుస్తారు. అయితే ఈ విషయం పరిశీలికి తెలుస్తుంది. పరిశీలి అతన్ని పిలిచి నీకు ఎలా స్వస్థత వచ్చిందని అడిగినప్పుడు ఇలాగ యేసుక్రీస్తు ప్రభు వారు ఇలా నాకు ఒక వ్యక్తి నా కళ్ళకి ఉమ్ము రాసి మట్టిలో ఉమ్ము వేసి అది నా కళ్ళకి రాసి నాకు స్వస్థతను అనుగ్రహించారని చెప్తాడు. అయితే వారు నమ్మకపోతే మరొకసారి అతన్ని పిలుస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే వారి అమ్మని వారి నాన్నని పిలుస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత అంటారు, నాకు గుడ్డివాడిగా పుట్టినప్పుడైతే ఈ వ్యక్తి గుడ్డివాడిగానే పుట్టాడు, అప్పుడైతే ఇతనికి కళ్ళు లేవు, అదైతే మాకు తెలుసు. కానీ ఇప్పుడు ఇతను చూస్తున్నాడు, ఇది ఏ విధంగా జరిగింది, ఎలా చూస్తున్నాడు అనే విషయం మాత్రం మాకు తెలియదు. ఇతని వయసు వచ్చింది కదా, ఇతన్ని అడగనని చెప్పేసి వెళ్ళిపోతారు. అయితే అక్కడ రాయబడి ఉంటున్న విషయం ఏంటంటే వారికి తెలుసంట ఎవరు ఇతన్ని స్వస్థపరిచారు, ఎవరు ఇతని కుమారుడికి కళ్ళు దయచేశారు అన్న విషయం వారికి తెలుసంట. అయితే వారు పరిసయ్యులకు భయపడి వారిని సమాజంలో నుండి వెలివేస్తారని భయపడి వారు ఆ విషయాన్ని వారి దగ్గర ఒప్పుకోలేదంట. అయితే మరలా గుడ్డివారిని అడుగుతారు, నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలి, మీరు కూడా ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా? భూమి పుట్టింది మొదలుకొని ఇప్పుడు వరకు గుడ్డిగా పుట్టిన వారి కళ్ళు తెరిచినట్టు భూమి పుట్టిన మొదలుకొని ఇప్పుడు వరకు కూడా లేదు. ఆయన నన్ను స్వస్థపరిచాడు అని చెప్పి దేవుని నామాన్ని మహిమపరుస్తాడు. కానీ ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అయితే అబద్ధం చెప్పారు, భయపడ్డారు, పక్కకు వెళ్ళిపోయారు. కానీ ఇతను నిజం చెప్పినందుకంట ఇతన్ని పరిసయ్యులు వెలివేశారు. ఆ తర్వాత ప్రభు అతన్ని ఎత్తుక్కుంటూ వెళ్తారు, అతనికి కూడా రక్షణ దయచేస్తారు. ఇక్కడ మనం గమనిస్తే పీటర్ కానీ అంటే పేతురు కానీ లేదా ఈ పుట్టి గుడ్డివాడి యొక్క తల్లిదండ్రులే కానీ మనుషులకి భయపడి వెలివేస్తారేమోనని భయపడి అన్యజనులకి, విశ్వాసం లేని వారికి, భక్తిహీనులకు, వేషధారణ భక్తి కలిగిన పులిసిన పిండి వంటి పరిసయ్యులకు భయపడి వీరు ప్రభుని ఎరగను అని చెప్పారు. ఈ మాటలు ఇక్కడ 5 వచనాలు కూడా శిష్యులతో ప్రభు చెప్పారు అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే, మీరు నీతిగా యథార్థంగా నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుతూ నా నీతికై నా రాజ్యం కొరకే మీరు పోరాడాలి అనుకుంటే మీరు మీ దేహాన్ని చంపిన తర్వాత ఏమి చేయలేని వారికి భయపడకండి. మీ దేహం మిమ్మల్ని చంపిన తర్వాత నరకంలో పడద్రోయగలిగిన శక్తి గలవానికి భయపడుడి అని ఇక్కడ రాయబడి ఉంది. మరొక చోట ఏమంటుందంటే, మీ ఆత్మను దేహమును నరకంలో పడద్రోయవానికి భయపడుడి అని మరొక చోట రాయబడి ఉంటుంది అనమాట. సో ప్రభు ఏం చెప్తున్నారంటే, మీరు నాకు శిష్యులుగా ఉండదలిచి నా వెతుకుతూ జీవించాలి, నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుతూ నాకు శిష్యులుగా ఉండాలి అనుకుంటే మీ నీతిని, మీ భక్తిని, మీ విశ్వాసాన్ని లేదా మీ యథార్థతను, మీ పవిత్రతను, మీ పరిశుద్ధతను నీతి లేని, భక్తి లేని మనుషులను చూచి విడిచిపెట్టకండి. వారికి భయపడి మీ నీతిని, మీ యథార్థతను, మీ విశ్వాసాన్ని విడిచిపెట్టకండి అని ప్రభు శిష్యులకు చెప్తున్నారు. మనం ఈ లోకంలో దేవునికై నిలబడాలి అని అనుకున్నప్పుడు నీవు మధ్యలో పడిపోతూ లెగుస్తూ ఉంటావు. అది కాదు, ఒకవేళ పూర్తిగా నువ్వు నీ నీతిని, భక్తిని మనుషుల నిమిత్తమే భయపడి విడిచిపెట్టేస్తే నువ్వు యుగయుగాలు నరకంలో ఉండవలసి వస్తుందేమో. ఎందుకంటే పాతాళం యొక్కయో నరకం యొక్కయో తాలుపు చెవులు నా చేతిలో ఉన్నాయని ప్రభు చెప్తున్నాడు. అలానే దేవుడేమి నరకానికి మనుషుల్ని పంపించాలనుకోవట్లేదు. ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొంది ప్రభు ఇచ్చు రక్షణని తీసుకొని పరలోక రాజ్యంలోనికి రావాలనే ప్రభు ఆకాంక్ష అయి ఉన్నది. అందుకే ప్రభు ఈ భూమి మీదకి వచ్చి మార్గాన్ని మన కొరకు సరళం చేశారు. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ప్రభు చెప్తున్నారు. ఎవరైతే యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచుతారో ఆయన తమ నోటితో యేసుక్రీస్తు ప్రభు నా రక్షకుడు అని నమ్ముతారో, ఆయన మరణ పునరుద్ధానములకు సాదృశ్యమైన బాప్తీసములో పాలుపప్పులు పొందుతారో వారు ఆయన రక్తం చేత కడగబడిన వారే తన సొత్తైన ప్రజగా జీవించడానికి దేవుడు అర్హత కలుగజేశారు. వారు ఈ భూమి మీద జీవించినంత కాలం కూడా దేవుని యొక్క భయభక్తుల్లో జీవిస్తూ దేవుడిచ్చే పరలోక రాజ్యానికి వారు వారసులు కాబోతున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ఉండాలి, ప్రతి శరీరియు అలాగే ఉండాలని దేవుడు ఆకాంక్ష ఉంది. అయితే ఇక్కడ శిష్యులకి చెప్తున్నారు, అప్పుడు దేవుడు ఏర్పరచుకున్న 12 మందికి శిష్యులకి చెప్తున్నారు. అలాగే ఇప్పుడు దేవుని యొక్క రక్తంలో, ప్రభు యొక్క రక్తంలో కడగబడిన ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. మన నీతిని, మన భక్తిని, మన యథార్థతను కాపాడుకుందాము. భక్తి లేని వేషధారణ
భక్తి లేని వేషధారణ భక్తి కలిగిన వారికి మనం భయపడనవసరం అవసరం లేదు. భక్తిలో ఉన్నామనుకొని ఆచారాల ముసుగులో బ్రతికే వారికి మనం భయపడనవసరం లేదు. వారి అలవాట్లను మనం అలవర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము నీతిగా బ్రతకకపోతే మనము ఒకరోజు చేసినవన్నీ మరుగైనది ఏది దాచబడకపోదు, రహస్యమందైనది ఏది తెలియబడకపోదు. మనం గదిలో రహస్యంగా చెవిలో చెప్పుకునే సైతము మిద్దెల మీద ప్రకటించబడుతుంది. మనం చీకట్లో చేసినవి వెలుగులో దేవుడు, మనం టీవీ చూస్తాం కదా, ఆ టీవీ లాగా మనకి క్లియర్గా చూపిస్తారట. కాబట్టి మనము అలాంటి వ్యక్తులకి భయపడి మన నీతిని భక్తిని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. పేతురు కూడా ఒకసారి ఆ సమయంలో తప్పిపోయి ఉండొచ్చు, కానీ తరువాత పేతురు తన తప్పిదమును తెలుసుకొని దేవుని కోసం, దేవుని నీతికై, దేవుని రాజ్యానికై భక్తితో జీవించాడు. అలాగ దేవుని కోసం నిలబడిన వ్యక్తి ఆఖరికి ఎంతవరకు తాను నిలబడగలిగాడంటే తన ప్రాణాన్ని సహితం దేవుని రాజ్యం కొరకు అర్పించేవాడిగా నిలబడ్డాడు. ఆ పేతురు గారిని యేసుక్రీస్తు ప్రభుని సిలువ ఏ విధంగా వేశారో దానికి ఆపోజిట్ పొజిషన్లో పేతురు గారిని సిలువ వేస్తారనమాట. ఎందుకు అంటే యేసుక్రీస్తు యొక్క సిలువ నిమిత్తమై, దేవుని రాజ్యం నిమిత్తమై, దేవుని నీతి నిమిత్తమై ఆ విధంగా హతసాక్షిగా మారాడు పేతురు. దేవుడు చెప్తుంది ఏంటంటే అందరికీ తీర్పు తీర్చువాడు ఆయనే, ప్రతి వాని క్రియలకు ఫలమిచ్చేవాడు ఆయనే, ప్రతి వారికి నరకమా పరలోకమా అనే తీర్పును తీర్చువాడు ఆయనే, పరలోక రాజ్యానికి మార్గం ఆయనే అని స్పష్టంగా బోధిస్తున్నాడు. కాబట్టి ఆచారాల భక్తిని పక్కన పెడదాము, వేషధారణ భక్తిని పక్కన పెడదాము. దేవుని నీతిని రాజ్యాన్ని వెతుకుతూ ఆయన చెప్పిన మార్గాల్లో, ఆయన చెప్పిన జీవిత విధానంలో మనం జీవిస్తూ ఉంటే ఈ లోకంలో మనం ఆత్మీయంగా దీవించబడతాము, అభౌతికంగా దీవించబడతాము. అలాగే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యంలో కూడా మన స్వాస్థ్యాన్ని పొందుకోగలుగుతాము. దేవుడి కొరకు ఎలా జీవించాలి అనేది మనకి అనేక మంది శిష్యులు, వ్యక్తులు మాదిరి చూపించారు. అంతకంటే ముఖ్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారే మాదిరికరమైన జీవితాన్ని భూమి మీద జీవించి వెళ్ళారు. ఆ బైబిల్ గ్రంథం చదువుకుంటే ఇవన్నీ కూడా మనకి వివరంగా అర్థమవుతాయి. దేవుని కొరకు ఎలా జీవించాలో అర్థమవుతుంది. దేవుని కొరకు హతసాక్షులు అయిపోతాం కదా, ప్రభు నీ కోసం మేము జీవిస్తే ఏంటి, మీకోసం మేము అన్ని వదిలేస్తే ఏంటి అని పేతురు గారు అడిగినప్పుడు ప్రభు చెప్తాడు, మీరు 12 సింహాసనం మీద కూర్చొని 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీరుస్తాడని చెప్పి పేతురుతో చెప్పడం జరుగుతుంది అనమాట. కాబట్టి మనం చేసే దేవుడి కోసం మనం చేసే ప్రతి క్రియకు కూడా దేవుని యొద్ద నుండి మనం తప్పక ఫలం పొందుకుంటాము. కాబట్టి మన భక్తిని కాపాడుకుందాము, దేవునికి ఇష్టలుగా జీవిద్దాము. దేవుని యొక్క రాకడ కొరకు నిర్దోషులుగా, నిష్కలంకులమైన హృదయం కలిగిన వారికి దేవుని రాకడలో, రెండవ రాకడలో మనం ఒకవేళ బ్రతికుంటే ఆయనతో కూడా ఎత్తబడు రీతిగా మనం ఉండగలిగే స్థితిలో మనము భక్తి, మన నీతి, మన యథార్థత అనేది ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. రీతిగా మనము ఉండడానికి దేవుడు తన ఆత్మ ద్వారా మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడు వగ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా. ఇదిగో నాన్న, ఇదిగో తండ్రి, వేషధారణ భక్తిని మా నుంచి తీసివేయండి ప్రభా. ఇదిగో దావీదు వలె యథార్థ హృదయంతో నిన్ను వెంబడించే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. పరిచయులు ప్రభా ఆచారాలకు విలువనిస్తూ భక్తిని విడిచిపెట్టేసిన వారిగా ఉన్నారయ్యా. అలాంటి వ్యక్తులకి, అలాంటి ఆచారాలకి మేము దూరంగా ఉండడానికి కావలసిన మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి తండ్రి. అలాగే ప్రభా నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతుకుతూ అయా నీ కొరకు నీతిగా నిలబడుతూ నీవిచ్చిన విశ్వాసముతోనూ, మీ ఆత్మశక్తితోనూ, మీ వాక్యపు శక్తితోనూ ప్రభా ఈ లోకంలో ప్రభా తండ్రి పావుల వలె వివేకముగా, పావురుల వలె పరిశుద్ధంగా జీవిస్తూనే నీ నీతిని, నీ రాజ్యాన్ని ప్రకటించే గొప్ప భాగ్యము మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో విశ్వాసముగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనందరినీ దీవించి బహుగా ఆశీర్వదించును గాక. మన తండ్రి యొక్కయు మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు సమాధానము మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్.